అందరికీ నమస్కారం. మనం కొద్దిగా 2 రోజుల నుంచి చూస్తున్నట్లయితే ఏపీ సోషల్ మీడియాలో గత ప్రభుత్వం చేసిన ఆరోపణలు అంటే ఏదైతే ఉందో చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, నారా లోకేష్ గారి మీద చేసిన అసభ్యకరమైన పోస్టులు అంటే ఇలాంటి చిల్లర పనులు అంటే ఓపెన్‌గా చెప్పాలంటే ఇలాంటి చిల్లర వ్యవహారాలు జరిపిన దాని మీద ఇప్పుడు ఏం చేసిందంటే ఇప్పుడు శ్రీరెడ్డి గారి మీద అనకాపల్లి స్టేషన్‌లో కేస్ అయితే నమోదు చేయడం జరిగింది. అసలు ఎందుకు శ్రీరెడ్డి గారి మీద అంతగా జరిగింది అనే దాని మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి టీడీపీ అభ్యర్థి అజ్మత్ బాబు గారు ఉన్నారు. సార్తో కనుక్కొని తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు శ్రీరెడ్డి గారి మీద కేసు నమోదు చేయటం ఎలా చూడవచ్చు అంటారు సార్? తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదండి. ఎప్పటికైనా కానీ కర్మ సిద్ధాంతం అనేది అది అనుభవించక తప్పదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎంత విచ్చలవిడిగా పోస్టులు పెట్టి సోషల్ మీడియాలో కానీ తన యొక్క ఛానల్ కానీ ఏ అసలు మనం చెప్పుకోవడానికి కూడా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఆవిడ మాట్లాడింది. ఆవిడ వీడియోలు చేసింది, మార్ఫింగ్ చేసింది. ప్లస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆవిడ రెచ్చిపోయి ఆ మన హోమ్ మినిస్టర్ గారి విషయంలో కానివ్వండి, అనిత గారి విషయంలో కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి విషయంలో కానీ, నారా చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ, లోకేష్ గారి విషయంలో కానీ, బ్రాహ్మణి గారి విషయంలో కానీ విచ్చల విడిగా అసభ్యకరంగా జుగుప్సాకరంగా అటువంటి వ్యాఖ్యలు చేసింది ఆవిడ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నా కానీ తక్కువే అవుతాయని చెప్పేసి చెబుతున్నాయండి. సార్, ఒకవేళ అంటే శ్రీరెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా మళ్ళీ? ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందండి. పరిస్థితులు కాదు, ఆవిడ అటువంటి పరిస్థితులు కల్పించుకుంది. ఇప్పుడు శ్రీరెడ్డి లాంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయకుండా ఉంటే భవిష్యత్తులో ఇట్లాంటి విషపురుగులు, ఇట్లాంటి రాక్షస సమాజం, ఇటువంటి దుర్మార్గులు మరింతగా రెచ్చిపోతారండి. వీళ్ళేదో సమాజం బాగు కోసం లేకుంటే వేరే దానికోసం చేయలేదండి. కేవలం వ్యక్తుల యొక్క క్యారెక్టర్ ని అసాసినేషన్ అంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా వీళ్ళు చేశారు. వీళ్ళకి కఠినమైన శిక్షలు పడాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి ఒక లెక్కను చెప్పాలంటే భారత ఈ శిక్షా స్మృతి కంటే ఎక్కువైన శిక్షలు వేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే పాశ్చాత్య దేశాల్లో ఇటువంటి తప్పులు చేస్తే, అరబ్ దేశాలు ఇటువంటి తప్పులు చేస్తే ఏ రకంగా శిక్షిస్తారో ఇటువంటి వాళ్ళు ఆ రకంగా శిక్షిస్తేనే మన సమాజం బాగుపడుతుందండి. అంటే ఒకవేళ శ్రీరెడ్డి గారిని కనుక అరెస్ట్ చేస్తే ఒకవేళ ఏమైనా వైఎస్ఆర్సీపీ పార్టీ మద్దతు పలికే అవకాశం ఉందంటారా శ్రీరెడ్డి గారిని అరెస్ట్ చేస్తే? ఆవిడ మామూలుగానే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న వ్యక్తి కదండి. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి కోసం గొంతు కోసుకుంటాను, కోసుకుంటానని చెప్పింది. రకరకాల వ్యాఖ్యలు కూడా చేసింది. మద్దతు ఇస్తే మాత్రం ఏముంది, రాక్షస మూక మొత్తం ఏకం అవుతారు. ఏమవుతుంది, మద్దతు ఇచ్చినంత మాత్రాన ఈ పోలీస్ వ్యవస్థ పనిచేయకుండా ఉంటుంది, చట్టం పనిచేయకుండా ఉంటుంది అనుకున్నా వీల్లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇటువంటి వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాల్సిన అవసరం కూడా ఉంది. సార్, గతంలో ఏదైతే ఉందో ఎలక్షన్స్ ముందు అంటే ఓటింగ్ అయిపోయిన తర్వాత కొద్దిగా గ్యాప్ ఉన్న సమయంలో కూడా అప్పుడు శ్రీరెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు, పలు వ్యాఖ్యలు. మీరేం చేయలేరు, మీరేమైనా చేసుకోండి, జూన్ 4 తర్వాత మేమంటే ఏంటో చూపిస్తామనే వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే వీటిని అంటే కేవలం శ్రీరెడ్డి గారి మీద పగతోనే చేస్తున్నారంటారా టీడీపీ వాళ్ళు ఇవన్నీ? పగ కాదండి, ఇది టీడీపీకి సంబంధించిన విషయం కాదు. ఇది సమాజానికి సంబంధించిన విషయం. ఇది ఒక భారతదేశ పౌరుల హక్కుల వాళ్ళ యొక్క వ్యక్తిత్వానికి సంబంధించిన విషయం. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వానికి ఒక సవాల్ అనమాట, చట్టానికే సవాల్ శ్రీరెడ్డి లాంటి వ్యక్తులు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి, ఎవరో ఒకరు గెలుస్తారు. కానీ తను సవాల్ చేసిందంటే ఒక మిలిటెంట్ మూక కంటే హీనమైన స్థాయి వీళ్ళది. అంత క్రూరమైన మనుషులు అన్నమాట వీళ్ళు. ఈ వైసీపీ సైకో బ్యాచ్ అంతా ఒక క్రూరమైన రాక్షసులు ఏం చేసేవాళ్ళు అంటే తన కుటుంబ సభ్యుల్ని జాగ్రత్త చూసుకునేవాళ్ళు. యజ్ఞాలు యాగాదులు ఋషులు వాళ్ళు చేస్తున్నప్పుడు లోక కళ్యాణం కోసం ఆ యజ్ఞాలు చెడగొట్టడానికి ప్రయత్నించేవాళ్ళు. కానీ వీళ్ళ కుటుంబ సభ్యులను కూడా వదిలిపెట్టరు. వీళ్ళకి రాక్షసానందం, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిలో రాక్షసానందం చూడటం కోసం వీళ్ళు ఎటువంటి కార్యక్రమాలను చేయటానికి సిద్ధంగా ఉంటారనమాట. అవసరమైతే మనుషుల ప్రాణాలు తీస్తారు, మనుషుల వ్యక్తిత్వాలని రకరకాలుగా మార్ఫింగ్ చేసి ప్రజల మధ్య వదులుతారని చెప్పేసి వీళ్ళు అటువంటి దుర్మార్గులు అనమాట వీళ్ళు.
సార్ గతంలో అంటే ఏదైతే ఉందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే ఇదంతా జరిగిందంటారా, లేక జగన్ గారి మీద అభిమానంతోనే శ్రీరెడ్డి గారు అలా మాట్లాడారు అనేసి మనం అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు ఇప్పుడే మన వార్తలు చూస్తున్న వర్ర రవీంద్రారెడ్డి అనే వ్యక్తి ఈ సోషల్ మీడియాలో ఈ యూట్యూబ్ ఛానల్స్ లో ఏ రకంగా ఎక్కడి నుంచి కంటెంట్ వచ్చేది, ఎక్కడి నుంచి ఎక్కడ ఫార్వర్డ్ చేసేది, దీనికి అంతటికి తాడేపల్లి ప్యాలెస్ అంటే ఎవరిదండి? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తనకి ఇది తనను వ్యతిరేకించిన వాళ్ళని, తన విధానాలను ప్రశ్నించిన వాళ్ళని ఏ, సజ్జల భార్గవరెడ్డి అనే వ్యక్తిని పెట్టుకుని 40 యూట్యూబ్ ఛానల్స్ అంటండి, 130 సోషల్ మీడియా గ్రూపులు అంట. ఎక్కడి నుంచి ఎక్కడ పంపిస్తున్నారు? ఒక విష జడత్వం లాగా పెరిగిపోయింది అనమాట. వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదులు, అల్ఖైదా కంటే డేంజరస్ వ్యక్తులు అండి వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి పురాణ కాలంలో రావణాసుడు తన చెల్లి యొక్క ముక్కు చెవులు కోసినందుకు సీతను అపహరించాడు. కానీ జగన్మోహన్ రెడ్డి తనను వ్యతిరేకించిన సొంత చెల్లి, తల్లి, ఒక బాబాయ్ కూతురు, బాబాయ్ ఏం ఉండవండి, వాళ్ళ మీద విషం చిమ్మటమే ఈ యొక్క వ్యవస్థ. ఈ శ్రీరెడ్డి, భార్గవరెడ్డి, రవీంద్రారెడ్డి వీళ్ళందరినీ ఒక వ్యవస్థగా ఏర్పాటు చేసుకుని తన మీద ఎవరైతే ఆరోపణలు చేస్తారో, తనను ఎవరైతే ఎదురుస్తారో, తనను ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళు మానసికంగా కుంగిపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క వ్యవస్థను రూపొందించాడు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.